నమస్తే గాయ్స్, నేను మీ జోర్దార్ సంతోష్. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్. ప్రెజెంట్ నేను గుడివాడ నియోజకవర్గంలో ఉన్న. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి కొడాలి నాని. అయితే 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నుంచి కొడాలి నాని అండ్ టీడీపీ నుంచి వెనిగండ్ల రాము ఇద్దరికి పోటీ అయితే తగ్గాపర్ ఉండేటట్టుంది. సో ఇక్కడ అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగినాయి, ఏ పార్టీ సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడతాయి, సో మొత్తం జనాల్ని అడిగి తెలుసుకుందాం. చలో గుడివాడ. బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నది వ్యాపారం? ఏం లేదండి. సరే, ఈసారి ఓటేటు పోతుంది? కొడాలి నానిక, వెనిగండ్ల రాముక? నాని గారు ఏం చేశారండి? ఏం చేయలే, పనులేం జరగాలి, ఏం లేదు. 20 సంవత్సరాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మరి మాకైతే ఏం అభివృద్ధి ఏం కనపడలా. ఎటు చూసినా గోతుల రోడ్లు. జగన్ పాలన ఎట్లుంది? అసలు బాగాలేదండి. ఈసారి మార్పు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నామండి. వెనిగండ్ల రాము గెలిచే ఛాన్స్ ఉందా? ఉందనుకుంటున్నామండి. నీ ఓటేటు? గతంలో అయితే నాని గారికి వేసాం, కానీ ఈసారి వేయనండి. టీడీపీకేనా ఈసారి? గెలుస్తాడా మరి వెనిగండ్ల రాము? గెలుస్తాడండి. మరి స్టేట్ లో ఏది వస్తుంది? అలయన్సే వస్తాం అనుకుంటున్నా. అలయన్సే వస్తాం అనుకుంటున్నా. బాబాయ్ నమస్తే. నమస్కారం. వ్యాపారం ఎట్లున్నది? ఏదో అలాగే ఉంటుంది మరి. ఎట్లా ఇస్తున్నావు డజన్ అరటి పళ్ళు? 50 రూపాయలు, 60 రూపాయలు. 50 రూపాయలు. ఈసారి ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా? దాన్ని మనం చెప్పేది ఏం కాదు. అది వాటర్ ఇద్దరా? ఆ రోజున ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తాం ఓటు. ఎంత కావాలి నీకు? ఎంత కావాలి ఓటుకి? ఎంత కావాలి? ఓటు నాకు 10 లక్షలు కావాలి, ఇస్తారా? ఇయ్యరా? ఎవరో నేను ఇంత గట్టిగా మాట్లాడినాక 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు. ఎవడో వాళ్ళ సోయింగ్ మాకు వినిపించేది, అంతేగాని సోయింగ్ కాకపోతే మనుషులు మట్టికి డబ్బులు మనశ్శాంతిగా వాళ్ళు నిలబడి మాకు ఇచ్చేది కాదు. సరే, ఇప్పుడు కొడాలి నాని మీకు ఏమన్నా పనులు చేసిండా? ఇక్కడ చాలా చేశారు. ఇదిగో మేము కొడాలని ఆ ఏళ్ళ మాకు ఎవరు డబ్బులు ఇస్తే ఆడికేస్తాం ఓటు. పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే అలాగే వాళ్ళు వేస్తాం. పైసలు లేకుండా వ్యవసాయం అంత ఖరీదు పెట్టి నిలబడుతున్నారా? కాకా నమస్తే. మంచిగా ఉన్నావా? గిరాకీ ఎట్లుంది? వ్యాపారం కైసే? వ్యాపారం అంతా బాగాలేదండి, డల్లుగానే ఉంది. జగన్ వచ్చిన తర్వాత ఎట్లుంది? లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా? బతుకులు ఎట్లున్నాయి జగన్ వచ్చిన తర్వాత? పర్వాలా, బాగానే ఉంది. బాగానే ఉందా? సరే, మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే ఇప్పుడు కోరుకుంటున్నాం, రాముని కోరుకుంటున్నాం. వెనిగండ్ల రాము. కొడాలి నాని మీకు అభివృద్ధి చేయలేదా? అభివృద్ధి ఏం చేయలేదు సార్ కొడాలి నాని. చేయలేదంట. నీ ఓటు ఎటు పోతుంది ఇప్పుడు? ఓటు ఎటేస్తావు? వెనిగండ్ల రాముకి వేస్తాం. వెనిగండ్ల రాము. ఏ పార్టీ తెలుసా? తెలుగుదేశం. సైకిల్ ఎక్కుతా అంటావు. గెలుస్తాడా మరి? గెలుస్తాలనే వేసేది. గుడివాడలో ఎగిరే జెండా ఏది? తెలుగుదేశం జెండా పక్కాగా. ఎటువంటి అనుకుంటున్నారు? మేము వెనిగండ్ల రాము. అంటే ఇప్పుడు కొడాలి నాని పనులు ఏం చేయలేదా? ఏం పని చేయలేదండి. రోడ్డులు ఎక్కడికి వెళ్ళినా ఖరాబు. ఏం చేయాలన్న అర్థం కాదు మాకు. బండి చేసుకెళ్ళా, గాడి వేసుకెళ్ళిపోతే ఏది వేసుకెళ్ళబోతున్నాం అసలు. అయితే మీకు అభివృద్ధి పనులు ఎంత వరకు జరిగినాయి? మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? ఇస్తున్నాడు అంటున్నాడు, చేతలేదు అని. ఆ పెండింగ్ లో పడతాయి, అవి పడతాయి, ఇవి పడతాయి. అయితే మార్పు కోరుకుంటున్నాం మేమంతా. జగన్ నుంచి వచ్చిన స్కీమ్స్ ఎట్లున్నాయి మీకు? పథకాలు ఒక రకంగా ఉన్నాయి. మారుతానంటున్నారు, మార్చలేదు. అసలు ఒక్క రోడ్డు బాగుంది, అసలు రోడ్డు గురించి చెప్పడం లేదు. అది మేము వెనిగండ్ల రాముని కోరుకుంటున్నాం. వెనిగండ్ల రాము కావాలి. అమ్మా నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే జగన్ గారా? మీ ఎమ్మెల్యే గుడివాడకి ఎమ్మెల్యే జగన్. అయ్యో, నేను చదువుకోలేదుగా. కొడాలి నాని మీ ఎమ్మెల్యే. కొడాలి నాని. ఈసారి ఎటు వేస్తావు? సైకిల్ కావన్నా? సైకిల్ దేనికి వేయమంటారు? నీ ఇష్టం, నీకు నచ్చింది వేసుకో. నీకు ఏ పార్టీ నచ్చింది? ఇప్పుడు జగన్ ఉన్నాడు కదా, ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఆయన పనులు మంచిగా చేసిండా? మీకు చేసిండా? ఈసారి ఎవరికి వేస్తారు? కొడాలి నాని ఉన్నాడు, టీడీపీ నుంచి సైకిల్ గుర్తు నుంచి వెనిగండ్ల రాము ఉన్నాడు. ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? మాకు ఇల్లు జగన్ గారు ఇచ్చారు, ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం. జగన్ కి. నమస్తే బాబాయ్, అంత మంచిదేనా? అయిందా భోజనం? లేదా తమ్ముడు రావాలా? సరే, నీ ఓటు వెనిగండ్ల రాముకా కొడాలి నానికా? కొడాలి నాని కావాలా, వెనిగండ్ల రాము కావాలా?
మాకు ఎవరు వచ్చినా పర్లా ఆ. మనం శుభ్రం చూసుకుంటే చాలు మన పని మనం చేసుకుంటాం. పని అంతే. సరే మరి కొడాలి నానితోటి మీకు ఏమైనా పనులు జరిగినాయా? అభివృద్ధి పనులు, రోడ్లు కానీ ఇల్లు కానీ? ఇల్లు వచ్చిందన్న, ఇల్లు వచ్చిందా? రోడ్లు రోడ్లు కూడా వేస్తున్నారన్న. అన్ని బాగానే ఉన్నాయా? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండా కొడాలి నాని? వచ్చారన్న. జగన్ పథకాలు ఎట్లున్నాయి? అమ్మ ఒడి, రైతు భరోసా, అన్ని అందరూ బాగానే వేస్తారన్న. పెన్షన్లు ఇట్లా అన్ని బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయన్న. ఈసారి ఎవరు గెలుస్తారంట ఇక్కడ? చెప్పలేమన్నా. కొత్త మార్పు కోరుకుంటున్నారా జనాలు ఇక్కడ? మరి జనాల మరి ఎదురు సగం మంది జగనే అన్న, జగన్, సగం మంది జగన్. సగం మంది మన తెలుగు గారు. మా వంతు ప్రకారం మా ఇల్లు కట్టే వాళ్ళు ప్రతి వాళ్ళు జగనే